Wow! హాయ్ పీపుల్, సో వెల్కమ్ బ్యాక్ టు మినీ వాయిస్ ఓవర్. సో ఇది నేను కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేది. అది ఏపీ పీజీ సెట్ కెమిస్ట్రీ మీద. సో జూన్ 10th ఆర్ 11th మేబీ ఆ డేట్స్లో ఎగ్జామ్ ఉంటుండే. సో నేను ప్రిపేర్ అవుతున్నా. నాకు తెలుసు ఎంటైర్ వీడియోలో మీకు స్టడీ రొటీన్ కనబడదు, బట్ ఇట్స్ అ ప్రొడక్టివ్ డే ఇన్ మై లైఫ్. అంటే లైక్ లేజీగా లెగిసి చదువుకొని అండ్ దెన్ పడుకోవడం తినడం కాకుండా ఐ డిడ్ మెనీ థింగ్స్ టుడే. సో అందుకే ఈ వ్లాగ్ని ప్రొడక్టివ్ డే అని నేను పోస్ట్ చేయడం జరిగింది. సో అండ్ దెన్ మనకు అదొక్కటే పని ఉండదు కదా, మనకి కొత్తవి నేర్చుకోవాలని ఉంటాయి. కాబట్టి నేను ఇప్పుడు స్టిక్కర్ షీట్ డిజైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో బేసిక్గా అయితే నాకు అంత టైం ఉండదు, కానీ నాకు ఇలాంటి థింగ్స్ అంటే చాలా ఇష్టం. సో నాకంటూ నేను కొంత టైం స్పెండ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇలాంటి వాటి మీద కూడా నాకు కొంత టైంని స్పెండ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకా ఎగ్జామ్ అంటే ఈ వ్లాగ్ పోస్ట్ చేసేసరికి నాకు ఇంకా ఎగ్జామ్ దగ్గర పడిపోతుంది. సో ఈ టైంలో అయితే నేను కొంచెం అంటే ఎక్కువ టైంని స్టడీస్కే కేటాయిస్తాను. ఎప్పుడు ఇలానే ఉంటుంది అని కాదు. ఇప్పుడు మీరు చూసేది నేను ఆ రోజు లైక్ నాకు ఎందుకో కొంచెం మూడ్ ఉంది ఇలా డిజైన్ చేయాలి అని. సో ఐ డిడ్ ఇట్. ఎప్పుడు అలా చేస్తానని కాదు, దీన్ని నెగిటివ్గా. సో
నేను ఇలా స్టిక్కర్ షీట్ని డిజైన్ చేశాను. నేను చూపిస్తాను, లైక్ అది ఎలా ఉందో కామెంట్ డౌన్ చేయండి. సో ఇదే అన్నమాట. నాకైతే బాగానే నచ్చింది, లైక్ బాగుంది. బట్ ప్రింట్అవుట్స్ తీసాక అది ఎలా వస్తుందో తెలీదు. సో ఆ తర్వాత ఐ హ్యాడ్ మై లంచ్. నేను బేసిక్గా క్లిప్ యాడ్ చేయలేదు, సో నేను కాఫీ తీసుకున్నా. అండ్ దెన్ కిచెన్కి వచ్చి చూసరికి దాని పరిస్థితి ఇదన్నమాట. దీన్ని క్లీన్ చేయడానికి నాకు లిటరల్లీ 1 hour పట్టింది. బట్ స్టిల్ నేను మీకు ట్రాన్సిషన్లో చూపిస్తా. అండ్ గో 1 2 టడా. సో ఇది మ్యాక్స్ క్లీన్ అయిపోయింది. అండ్ లెట్స్ గో స్టడీ. సో ఇప్పుడు ఈవినింగ్ స్టడీ రొటీన్ అనమాట. ఇందాక మీరు చూసింది మార్నింగ్ది. సో ఆఫ్టర్నూన్ నేను లంచ్ చేశాక కాసేపు బ్రేక్, అండ్ దెన్ కిచెన్లో కొంచెం వర్క్ చేసుకుంటున్నా. అండ్ దెన్ ఇలాగా స్టడీ, మళ్ళీ కెమిస్ట్రీయే చదువుతున్నా. బికాజ్ నేను ఇంకే సబ్జెక్ట్స్కి అప్లై చేయలేదు. అండ్ మస్ట్ అండ్ షుడ్గా బ్రేక్స్ అండ్ బటర్ మిల్క్ అయితే పూర్తిగా తాగుతూ ఉండండి, బికాజ్ చాలా ఎండలు ఉన్నాయి బయట. అండ్ ఇది వచ్చేసి నేను తయారు చేసిన స్టిక్కర్స్ అనమాట. సో ఇది నాకు ఒక చిన్న హ్యాబిట్ లాగా అయిపోయింది. మనం పెట్టుకునే స్టిక్కర్స్ కానీ ఏమైనా మన చేత్తో మనం చేసుకునేది. యాక్చువల్లీ ఈ వీడియోలో వాయిస్ ఓవర్ అయితే డిలీట్ అయిపోయింది, సో అందుకే వాయిస్ ఓవర్ నేనే ఇస్తున్నా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ ఆన్ చేయండి. అండ్ ఇలా వాయిస్ ఓవర్ నచ్చిందా, లేదంటే వీడియో హాఫ్ దాకా నేను టెక్స్ట్ అండ్ వీడియో యాడ్ చేసా, అదే టెక్స్ట్ ఇంకా ఆడియో యాడ్ చేసా కదా, అలా నచ్చిందో కామెంట్ ఆన్ చేయండి. సో ఈవినింగ్ నేను షవర్ చేసి బటర్ మిల్క్ తాగి రెస్ట్ తీసుకున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.